అస్సలం వెల్కమ్ యోర్స్ వెల్కమ్ టు ఫారూక్ అంజన్స్ కిచెన్. ముందుగా 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉప్మా రవ్వ తీసుకొని తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలండి. అట్టు విరగకుండా ఉండటం కోసం 1 కప్ మైదా ఇక్కడ నేను యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ పెరుగు, 2 టీ స్పూన్ల ఉప్పు, ఇందాక మనం పక్కన పెట్టుకున్న తాలింపు కూడా ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దానికి తగినంత వాటర్ వేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అలా కలుపుకోవాలండి. పిండికి అరగంట సేపు రెస్ట్ ఇస్తే చాలండి. పెనం వేడి చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ బ్యాటర్ని దాని మీద వేసుకొని మనం అట్టు వేసుకొని 2 వైపులా చక్కగా సిమ్లో కాల్చుకోవాలండి. కొంచెం స్పూన్ ఆయిల్ వేసుకొని అంతే, ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే రవ్వ అట్టు రెడీ.